రా కూర్చో, భోజనం తీసుకొస్తాను. ఇలా కూర్చొని తినడానికి నీకు సిగ్గు లేదు? అల్లుడు అన్న మర్యాదతో నీకు అవి ఇవి చేసి పెట్టాలనుకుంటారు. మా అమ్మకి అది కష్టం కదా? నీకోసం మా అన్నయ్య జ్ఞాపకంగా దాచుకున్న ఉంగరాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తేవడానికి సిద్ధపడింది మా అమ్మ. ఎందుకు? నీలాంటి పనికి మాలినోడి కోసం. మా అమ్మ చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళకి భారంగా నువ్విక్కడ ఉండకూడదు. నా చెల్లిని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపో. ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండకు. ఏంటి చిరంజీవి, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నీకు వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను, ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని. అవన్నీ వదిలేసి ముందు ప్రశాంతంగా తిను. పాపా, వతురి అత్తకి ఫోన్ చేస్తావా? అత్తతో మాట్లాడతాను. ఇందాకేగా మాట్లాడావు, తిన్నాక మాట్లాడదు గానిలే. తిను ఫస్ట్. లేదు లేదు, నేను తినే చూడకపోతే అత్త తినను అంది. అలాగే, ఫోన్ తెస్తాను, పట్టుకో. వాతో, ఇదిగో నేను తింటా ఉండా, నువ్వు కూడా పెట్టుకో. ఏవిరా, ఏమాత్రం బాధ లేకుండా అంత హుషారుగా మాట్లాడుతుండావు? మరి నీ మాదిరి పస్తుంటానా ఏమి? మీ అన్న ఏమో అన్నాడు, నేను తప్పు చేస్తే కదా బాధపడాలా? నేనే తప్పు చేయలేదు. అది ఎట్టాగో మీ అన్నకు అర్థమయ్యేలా చేస్తానులే. ఇదిగో, నువ్వు నా మీద దిగులు పడి నువ్వు మంచాన పడావు. ముందైతే ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకో. ఇదిగో అత్త, నువ్వు ఆడ తింటేనే నేనేడు తింటా. ఇదిగో ఇప్పుడే విజయశాంతి అన్నం పెట్టుకుని వచ్చుండది. ఇదిగో ఇది అన్నం, ఇది కూర, అదిగో రసం కూడా ఉంది, మునక్కాయ. ఒరేయ్, మీ నాయన నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించినాడన్న బాధ కూడా లేదరా నీకో? సిగ్గుండదరా నీకో? రోషం మాలనుడా. ఎందుకమ్మా సిగ్గుపడాలా? అట్లాంటిదంతా ఏం లేవు మా దగ్గర. నేను శుభ్రంగా మా అత్తగారింట్లో ఉండా, కడుపు నిండా తింటా ఉండా. నువ్వు కూడా తిను. అత్తా, ఏమి నువ్వు అన్నం ప్లేట్లో పెట్టుకున్నావా లేదా? లేదంటే చెప్పు, ఇంకెప్పుడు ఫోన్ కూడా చేయను. చెప్తున్నాను నేను. నువ్వు ఆడ ఎన్ని రోజులు పస్తులుంటావో నేను ఈడ అన్ని రోజులు పస్తులుంటాను. ఉండేదా? వద్దొద్దొద్దొద్దు, నువ్వు అట్ట పస్తులుంటే ఎట్టా? నువ్వు బాగుండాలిరా. నేను బాగుండాలంటే నువ్వు కూడా బాగుండాలా, అది తెలుసు కదా నీకు. అన్నం పెట్టుకో, తిను.
ఒరే అన్ని మాట్లాడినాను కదరా. ఛ! మొత్తా మాట అంటే మాటే. మీ అల్లుడేం తాగలేదు. నువ్వు అట్టంత ఏం దిగులు పెట్టుకోబాక. 3 పూట్ల తినేసి మా అత్తోళ్ళింట్లో ప్రశాంతంగా ఉంటున్నా. ఇదిగో యాదో పొద్దున తప్పు లేదన్నప్పుడు మీ అన్నయ్య పిలుస్తాడు కదా, అప్పటిదాకా ఏంటి నిమ్మలంగా ఉంటా. నువ్వు ధైర్యంగా ఉండు, టైంకి అన్నం తింటా ఉండు, సరేనా? అంటే ఇప్పుడంతా రావంట్రా నువ్వు? ఎందుకు ఆడకొచ్చి ఏం చేయాలా? తిట్టించుకోవాలా ఇంత రోజు? ఏం పనిలే, ఈడ ప్రశాంతంగా ఉండదు. నువ్వు ముద్ద తిన్నావా, మంచం వేసుకొని పడుకున్నావా, అంతగా కావాలంటే విజయశాంతిని తీసుకొని అట్ట ఆటోలో షికారుకు పోతున్నావా? నిజంగా నువ్వు అట్టంత సంతోషంగా ఉంటే నాకు కావాల్సిందే ఉండదురా. సరే సరే, నువ్వైతే భద్రమత్త, ఇట్నే పూట పూట తింటా ఉండు. పస్తులు ఉండాల్సిన అవసరం ఏం లేదు. నేను బాగాలేకపోతే కదా నువ్వు దిగులు పడాలా? నేను బాగానే ఉండానని చెప్తూ ఉన్నానుగా. అట్నే లేరా, నువ్వు బాగుండవని తెలిసినాక నేను తినకుండా ఎట్టుంటాను? తింటానులే. శాంతిని అడిగినానని చెప్పు. మీ నాయన వస్తాడేమోరా, నేను మళ్ళీ చేస్తానురా. సరే అత్త. సిగ్గులేని జన్మ. ఛ! ఎందుకు ఇంకా బాధపడుతున్నావు? పిన్నితో మాట్లాడావు కదా, ఫోన్లో అంత బాగా మాట్లాడి ఇప్పుడు డల్ అయిపోయావేంటి? మా అత్త నేను బాధపడతా ఉంటే చూడలేదు పాప. నేనట్ట గలగల మాట్లాడుతూ ఉంటేనే మా అత్తకిష్టం. నేనట్ట దిగులు పడిపోతా అగుపించుండాను అనుకో, నిజంగా అన్నం తినకుండా అట్నే ఉండిపోతుంది.